సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు, అన్యాయం రాదు, సామాన్యుల తోడై ఉండే నాయకుడు. దర్శకుల కష్టం తీరాలంటుండు, రైతన్నకు న్యాయం జరగాలంటుండు. మహనీయుల తీరు మారుమోగే పేరు, నీతిగల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చే తోడు, నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు, అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరథం కొట్టురితం ఈరోజు వినుకొండలో 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు మేము వినుకొండలో ర్యాలీ పెడితే 200 మంది వచ్చారు. తర్వాత 2016లో రక్తదాన శిబిరం పెట్టాం. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం పెడితే ఆ డొనేటర్లకు చెప్పాం, అయ్యా మేము పవన్ కళ్యాణ్ గారికి రక్తదాన శిబిరం పెడుతున్నాం, మీరు రావాలి అంటే వాళ్ళు ఒక 100 బ్యాగులు తీసుకొని వచ్చారు. మామూలుగా ఈ రాజకీయ నాయకులు పెట్టే రక్తదాన శిబిరాలకి 20-30 ఇస్తారు, ఆరాటం ఎక్కువ కానీ ఇచ్చేవాళ్ళు. దరిదాపు 300 మంది జన సైనికులు బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉంది.